వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రెజెంట్ నేను ఓయూలో ఉన్నా. సో దీక్షా దివస్ సందర్భంగా చాలా మందికి అటాచ్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో పడిన తిప్పలు అన్నిన్ని కాదు, జరిగిన ఉద్యమాలు అన్నిన్ని కాదు, జరిగిన ధూమ్ధామ్ కార్యక్రమాలు లక్షల్లో ఉంటాయి. సో ఒక్కసారి మళ్ళీ ఆ స్మృతులన్నీ గుర్తుకు చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఉండే ప్రభుత్వం పైన విద్యార్థులు ఏమంటారు అనేది, అండ్ యూనియన్స్ ఏమంటారు అనేది తర్వాత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఓయూ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఓయూ ఒక కీలక పాత్ర. అండ్ ఇక్కడ నుంచే ఉద్యమం కూడా నాంది పలికిన సందర్భాలు, అండ్ ఇక్కడ నుంచి చాలా కార్యక్రమాలు కూడా జరిగినాయి. సో అందుకనే ఓయూకి నేను రావడం జరిగింది. సో ఏంటి అసలుకి దీక్షా దివస్ ఆ సందర్భంలో చూసుకున్నా ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? మేడం మీరు చూస్తున్నారు కదా, అదే వాస్తవానికి తెలంగాణ జాతిపితగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు నవంబరు 29, 2009 ఏదైతే కేసీఆర్ ఆమరణ దీక్ష, కేసీఆర్ తెలంగాణ వచ్చుడో లేదంటే కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ జైత్యయాత్రన లేకుండా నా శవయాత్రన అనేటువంటి నవంబర్ 29 నాడు మరి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష కూకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే మన తెలంగాణ ఐదు దశాబ్దాల కళను నెరవేర్చిన రోజు ఈరోజు నాంది పడ్డదంటే నవంబర్ 29 దీక్ష, ఈ ఆమరణ దీక్ష రోజు. కాబట్టి ఈరోజు నవంబరు 29 ఆ డేట్ లేకుంటే ఈరోజు డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే ఈరోజు జూన్ 2 ప్రకటన లేదు, జూన్ 2 ప్రకటన లేకుంటే ఈరోజు దరిద్రుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి కాదు. అంటే ఈ యొక్క ఈరోజు దీక్ష దివాస్కు పేరు ఈరోజు అది నాంది కాదా? అంటే ఆ రోజు నాంది అమరుల త్యాగాల ఫలితం కేసీఆర్ దీక్ష వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనేది ఆ రోజు మొదలు ఈరోజు నాంది ఈరోజు దీక్ష దివాస్గా ఈరోజు తెలంగాణ చరిత్ర పుటల్లో ఈరోజు ఉన్నటువంటి రోజు ఈరోజు నవంబర్ 29, 2009 అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలే చూస్తున్నాం. రాశి రాళ్ళపాలు చేసినట్టు ఈరోజు మళ్ళీ ఈరోజు నవటోరు ముంగట జాడిపడే విధంగా ఈరోజు కాంగ్రెస్ చేతుల్లో తెలంగాణ ఈరోజు కుక్కలు చింపిన ఇస్తారాకు 5 దశాబ్దాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఈరోజు ప్రపంచ పటంలో తెలంగాణ పెట్టినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్కే దక్కింది. మరి 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు కుక్కలు చింపిన ఇస్తారకగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో, రైతుల విషయంలో ఈరోజు భారతదేశంలోనే రైతులకు బేడి సంఖ్యలు వేసినటువంటి ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యాన వలన ఈరోజు రైతులకు బేలు సంఖ్యలు ఇచ్చిన ఘనత. నిన్ననే నిరుద్యోగి చనిపోవడం అంటే ఈరోజు నిరుద్యోగుల విషయంలో కావచ్చు అన్ని రకాల ఈరోజు నిరాశ నిస్పృహలతో తెలంగాణ సమాజం ఈరోజు ఉన్నదంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణము. గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఈరోజు ప్రజలు సుఖ సంతోషంగా ఈరోజు ఉద్యోగాల్లో, వైద్య రంగంలో, నిధుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో అంగరంగ వైభవం ఉండే తెలంగాణ ఈరోజు 2 సంవత్సరాలుగా ఈరోజు అదోగా పాలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ పాలనలో. అయితే ఆనాడు యూనివర్సిటీలో ఎంతైతే పోలీస్ బందోబస్తు చూసినాం, సో అదే బందోబస్తు ఇవాళ ఓయూ గేట్ దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు కూడా కనిపిస్తుంది. సో ఏంది బందోబస్తు మధ్య కార్యక్రమం చేయబోతున్నారు అయ్యా? ఈరోజు ప్రత్యేకమైన రోజు మన తెలంగాణ రాష్ట్రానికి. కేసీఆర్ గారు ఆ రోజు 16 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల కింద ఇదే రోజు నాడు సారు బయలుదేరి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్యయాత్రనో అని చెప్పి కేసీఆర్ ఇదే రోజు నాడు బయలుదేరిండు. కేసీఆర్ అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఉన్న తర్వాత ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ కుక్కలు చింపిన విస్తారాకు అయిపోయింది. ఇవాళ ఒక శాంతియుతంగా దీక్షా దివాసును ఇవాళ రాష్ట్రం మొత్తం జరుపుకుంటా ఉంటే కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం వీళ్ళు పోలీసుల దిగ్బంధం చేసి ఈరోజు జరగకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి మొత్తం దిక్సూచిగా ఇవాళ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాలకు నిలవు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము దీక్ష చేసుకొని మేము శాంతియుతంగా చేసుకుంటామంటే కూడా అనేక మంది పోలీసులను మోహరించి ఇక్కడ దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్గా అని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఎన్ని అణిచివేతలకు గురి చేస్తే అంతా మీపై మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం, మిమ్మల్ని గద్దెదించేదాకా మేము ఇదే విధంగా పోతూ ఉంటాం. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా అంటే ఊరుకునేది లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయింది. సో ఇప్పుడు రెండు సంవత్సరాల తెలంగాణ ఎట్లా అనిపిస్తుంది? మొత్తం చెప్పినా కదా మేడం, మొత్తం తెలంగాణ ఎట్లా అయిపోయిందంటే ఇవాళ ఒక నెంబర్ 1 దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ
మొత్తం పాలన మొత్తం కుంటుపడిపోయింది. ప్రశ్నించే తత్వాన్ని వీళ్ళు అణచివేసే విధంగా ఎక్కడ చూసినా సంక్షేమం అటకెక్కిపోయింది. ఎక్కడ చూసినా నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇవాళ కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఎవ్వరికి సంక్షేమం లేక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వీళ్ళను గద్దె దించేదాకా కూడా ప్రజలు ఒక తాటిపైకి వచ్చి గద్దె దించేదాకా కూడా ప్రజలు ఊరుకోరు అనేది కూడా రైజింగ్ 1 తెలంగాణ అనే ఒక కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఏది పెట్టినా అన్ని ఫెయిలే మేడం. అన్ని ఫెయిల్ గవర్నమెంట్. ఇది ఫెయిల్ 100% ఫెయిల్. వీళ్ళు సంక్షేమంలో ఫెయిలు, పరిపాలన ఫెయిలు. నాడు కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. నీళ్ళలో కావచ్చు, నిధులలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, ఏంట్లో కావచ్చు. కాంగ్రెస్ చేపట్టబోయే పథకాలన్నీ ఫెయిలే. 6 గ్యారెంటీలు మొత్తం అటర్ ఫ్లాపే. కాబట్టి కాంగ్రెస్ ఇంకా ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని కార్యక్రమాలు పెట్టినా అన్నీ ఫెయిలే. అది మాత్రం స్పష్టం. అంటే సో దీక్షా దివస్ ఏంటి? దీక్షా దివస్తో అప్పుడు అనుబంధం ఎట్లా ఉంది? గతంలో కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఇదే కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి అలగనూరు చౌరస్తా వరకు బయలుదేరినప్పుడు ఇదే ఉద్యమ కేంద్రమైన ఉస్మాన్ యూనివర్సిటీగా నుంచి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన విషయం తెలియగానే వేలాది మంది విద్యార్థులు, అనేక కాలేజీల నుంచి వచ్చి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరినాం. ఆ రోజు కూడా ఇంత దిగ్బంధం లేదు. ఈరోజు దీక్షా దివాస్ పేరుతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కేసీఆర్ గారి దీక్ష, కేసీఆర్ గారి వల్లనే ఏర్పడిందని చెప్పి ఇలా తెలంగాణ సబ్బండ వర్గాలు అంగీకరిస్తుంటే, ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు పోలీస్ నిర్బంధం పెట్టి ఈరోజు దీక్షా దివాస్ను కేసీఆర్ స్ఫూర్తిగా మేము తెలంగాణ స్ఫూర్తిగా చేసుకోవడాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా అడ్డుకుంటుంది. ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేసిన రోజు అనేక మంది విద్యార్థులు ఇక్కడ యూనివర్సిటీ నుంచి నిమ్స్ వరకు భారీ ర్యాలీగా వెళ్ళి మేము కేసీఆర్ గారి సంఘీభావం తెలిపి కేసీఆర్ గారు దీక్షలో ఉండాలి, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ విద్యార్థి లోకం అంతా ఆ రోజు ఆకాంక్షించింది. సో దీక్షా దివస్ ఒక పక్క ఎందుకు దానిపైన ఇంత కక్షపూరితమైన చర్యలు, ఎందుకు ఇంత బందోబస్తు? అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ, ఉద్యమాల పురిటి గడ్డ. ఈరోజు నవంబర్ 29 అనేది తెలంగాణ చరిత్రనే కాదు, భారతదేశ చరిత్రలో ఒక గొప్పమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారు దీక్ష పూనుకున్న రోజు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి బలమైన పునాది పడ్డ ఈ సెప్టెంబర్ 29 ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేస్తే ఇక్కడ ఒక 5,000 నుంచి 10,000 మంది విద్యార్థులు ఈడ ధర్నా చేసి ఆడ చలో సెక్రటరీ ముట్టడి వరకు ఈ నుంచి బయలుదేరారు. అంటే కేసీఆర్ గారికి మద్దతుగా. ఈరోజు చూడండి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు దీక్ష దివస్ సందర్భంగా మేము అంటే గులాబీ జెండా కనబడద్దు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పోలీసులు నియంత్రితంగా ఈరోజు మమ్మల్ని దీక్షా దివస్ చేయకుండా ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, బిడ్డ రేవంత్ రెడ్డి, నీవు తెలంగాణ ఉద్యమం చేయలేవు, తెలంగాణలో ఎక్కడ కనబడలేవు అనే ఒక అక్కుస్తో ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండు. అలాంటి వ్యక్తి పేరు మళ్ళా వస్తే ఆయనకు కళ్ళల్లో కారం జల్లుతున్నట్లో, లేక కళ్ళలో మంట ఉన్నట్లో ఏ విధంగానే ఈరోజు కేసీఆర్ గారి పేరు కనబడద్దు, దీక్షా దివాస్ అనే ఒక ప్రోగ్రామే కనబడదనే ఈరోజు కక్షపూరితో రేవంత్ రెడ్డి ఈరోజు ఆ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ దగ్గర ఈరోజు విద్యార్థులను ఎక్కడెక్కడ నిర్బంధం చేసి ఒక్క జెండా ఇట్లా బీఆర్ఎస్ పార్టీ జెండాని ఇవ్వకుండా మనల్ని అడ్డుకుంటే, బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇది ఉస్మానియా యూనివర్సిటీ, ఇది తెలంగాణ గడ్డ. నీవెన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని అడ్డంకులు చేసినా మేము దీక్షా దివాస్ చేసే తీరుతామని ఈరోజు రేవంత్ రెడ్డికి అల్టిమేట్ ఇస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఎందుకు, ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు మీకు అసలు కోయులో ఈ దీక్షా దివస్? ఎందుకంటే ఒక బయట జరిగే, ఎక్కడో నేపాల్ జరిగిన సిచ్యువేషన్లో కూడా ఇక్కడ దానికి సంబంధించిన మద్దతు తెలపడం, లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ నిరసన ఇక్కడ తెలపడం అనేది ఉద్యమాల గడ్డగా ఉండే ఓయూకు ఒక పేరు. సో అట్లాంటిది ఎందుకు ఇవాళ దీక్షా దివస్ జరుపుకోనివ్వట్లేదు ఇక్కడ? ఉస్మాన్ యూనివర్సిటీకి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ప్రశ్నించే తత్వం ఉంటుంది. అంటే ఏ వ్యక్తికైనా ఎక్కడ అన్యాయం జరిగితే ఆ వ్యక్తికి మద్దతుగా ఉంటుంది. అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఏమంటారు, ఉస్మాన్ యూనివర్సిటీని ఏదో బంధించాలని ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ధర్నాలు చేయొద్దంట, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రశ్నించొద్దంట, ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ చేయొద్దంట. అంటే ప్రభుత్వాన్ని ఏ ప్రోగ్రామ్ చేయొద్దని ఈరోజు తన యొక్క తొత్తైనటువంటి వీసీ ఏం సర్క్యులర్ తీసిండంటే, ఇక్కడ ఎలాంటి ఉద్యమాలు, బహిరంగ సభలు ఏది చేయొద్దని ఒక సర్క్యులర్ జారీ చేసిండు.
అంటే నియంత్రితంగా ఇక్కడ సర్క్యులర్ అంటే రేవంత్ రెడ్డి యొక్క కనుసనలో ఇక్కడ వీసీ గారు కనుసన ఒక ఏమంటారు నియంత్రణ సర్క్యులర్ రాజ్ చేసిండు. మేమంటున్నాం నువ్వెన్ని సర్క్యులర్ జారీ చేసినా నువ్వెన్ని అడ్డంకులు చేసినా బిడ్డ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని నియంత్రిత ప్రభుత్వాన్ని మీరు ఇస్తున్నటువంటి ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలపైన కానీ మీరు విద్యార్థులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగులపైన కానీ మేము ఇచ్చే వరకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్ని ఆంక్షలు పెట్టినా మేము మా ప్రోగ్రాం చేస్తూనే ఉంటాం. మీకు ఎలాంటి అరెస్టులు జైలుకు పంపించినా మేము ఆగమని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొన్ని అంటే ఈరోజు దీక్షా దివాస్ ఈరోజు చేస్తే ఆ రోజు 2009 నవంబర్ 29 కేసీఆర్ గారికి ఏ విధంగా పేరు వచ్చిందో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఏ విధంగా పునాది పడ్డదో ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని దీక్షా దివాస్ చేస్తే గులాబీ జెండా కనబడితే మళ్ళా నా కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదులు ఎక్కడ ఊలిపోతాయి అనే ఒక బాధతోని ఈరోజు ఎక్కడెక్కడ నిర్బంధం చేస్తుండో బిడ్డ నువ్వెన్ని నిర్బంధాలు చేసినా దీక్షా దివాసు చేసి తీరుతామని మేము అల్టిమేట్గా విద్యార్థి పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో సదస్సులు జరిగినాయి, ఎన్నో మహాసభలు జరిగినాయి, నిరసన కార్యక్రమాలు ఏం జరగాలి అనే ప్లానింగ్ ఇక్కడి నుంచి పోయింది. అప్పుడు లేని నిర్బంధం ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది? ఏంటంటే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదులు కదులుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఎలాంటి హామీ అయినా కానీ మీరు చూసుకొని ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు విద్యార్థులకు చెప్పిండు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఏమన్నా అంటే నేను కొత్తగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు ఎలాంటివి లేదు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్ల నిధులతో ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిండు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటి వరకు ఎలాంటి నియామకాలు లేవు, ఎలాంటి 1000 కోట్ల నిధులు ఇస్తాను ఇప్పటి వరకు ఎలాంటి లేవు. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఎక్కడెక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు చూడండి ఏ హాస్టల్ తీసుకుపోయినా ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు కొన్ని హాస్టల్ ఉన్నాయి, హాస్టల్ సౌకర్యాలు లేవు. ఇవి ఎక్కడెక్కడ విద్యార్థులు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అరే ఈ ప్రశ్న ఎందుకు వస్తున్నది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చైతన్యవంతమైన వాళ్ళు ఇక్కడ ఎలాంటి ధర్నాలు అదేవిధంగా ఇట్లాంటి ప్రశ్నించే తత్వం ఎలాంటిది ఇవ్వకపోతే వీళ్ళు ప్రశ్నించడు, మమ్మల్ని రాష్ట్రంలో ఎవడు అడుగడు, వీళ్ళు ప్రశ్నిస్తే మన ప్రభుత్వం కూలిపోతుంది, రాబోయే స్థానిక సంస్థలనే ఎఫెక్ట్ పడుతుంది, జిహెచ్ఎంసీలైనా ఎఫెక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి కక్షపూరితంగా విద్యార్థులు అనగదొక్కుతుండో. నువ్వెన్ని అనగదొక్కినా కానీ నిన్ను ప్రశ్నించక తప్పమని మేము ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తాం. కాబట్టి ఏమైనా ఓయూ స్థితిగతులు ఏమైనా మారినాయా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 12 సంవత్సరాలు. సో 12వ దీక్ష దివస్ సందర్భంగా కూడా ఏమైనా స్థితిగతులు ఏమైనా మారినాయా ఓయూలో? మారినాయి అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఒక ఏమంటే క్లోజ్ చేసి గేటు నాకు తెలిసి అంటే మార్పు అంటే అదే అనుకుంటున్నాను నేనైతే. మార్పు అంటే ఎలాంటి మార్పు లేదు, ఓన్లీ ఒక మార్పు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు రావద్దని భారీ గేట్లు పెట్టిండు. అంటే ఆర్ట్స్ కాలేజ్ అనేది ఇది ఒక సింబాలిక్, దేశంలోనే ఒక సింబాలిక్, ఉద్యమానికి ఒక సింబాలిక్. ఇలాంటి సింబాలిక్ గేటు అంటే మూత ముందు ఆ గేట్ వేసి బంధించిండు, అంతే తప్ప ఎలాంటి మార్పు లేదు. ఒక్కడే చెప్తున్నాం బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు ఇస్తున్నటువంటి హామీలు నెరవేరే వరకు, అదేవిధంగా దీక్ష దివాస్ అనేది మా యొక్క ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్కడ నుంచే దీక్షా దివాస్కు సబ్బండ వర్గాలు ఇక్కడ నుంచి సపోర్ట్ చేసిన విద్యార్థులనే సపోర్ట్ చేయం. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థులు, అలాంటి విద్యార్థులని ఈరోజు దీక్షా దివస్ స్మరించుకోవద్దు, కేసీఆర్ గారి ఫోటో కనబడద్దు, కేసీఆర్ గారి పేరు కనబడద్దు అని ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించినా బిడ్డ నువ్వు కాదు నీ అప్ప జేజమ్మ వచ్చినా కానీ ఈరోజు దీక్షా దివస్ చేసి తీరుతామని మేము గంటా పదంగా ఉస్మానియా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అధికారంలోకి రాగానే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు డిసెంబర్ 7 తారీఖు వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు గడుస్తుంది. మళ్ళీ ఇప్పటివరకు 4 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులను ఎంతగా అణచివేసిరంటే ఈరోజు నిరుద్యోగుల వల్లనే ఏదైతే మీరు అధికార పీఠాన్ని సాధించారో అదే నిరుద్యోగులు ఈరోజు ప్రశ్నిస్తే మా పైన అరెస్టులు, అలాగే అక్రమంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు అశోక్ నగర్ చౌరస్తాకి కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రావట్లేదు? మళ్ళీ మీరు మీ జాబ్ నోటిఫికేషన్లు ఏదైతే హామీ ఇచ్చిరో జాబ్ నోటిఫికేషన్లతో పాటు విద్యార్థులకు రాజు యువ వికాస్ అని అన్నారు. మళ్ళీ అదే ఇక్కడ దానికోసం కూడా మేము ఫామ్లు ఫిలప్ చేసినాం, సబ్సిడీ ఇస్తామన్నది ప్రభుత్వం. మళ్ళీ అదేది నిరుద్యోగుల భృతి ఇస్తాన్నది, నిరుద్యోగుల భృతి లేదు. ఇన్ని హామీలు ఇచ్చి నిరుద్యోగుల కోసం చేసిన మేము అడుగుతున్నాము, నేరుగా వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? 2 సంవత్సరాలలో మేము ఉద్యోగాలు ఏవైతే ఒక మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఎంతమంది రైతులు కానివ్వండి, అలాగే నిరుద్యోగులు కానివ్వండి, ఏ వర్గాలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అట్టడుగున నిలిపిందంటే అది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని కూడా అట్టడుగున నిలిపిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆత్మహత్యలు ఆగలేదు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఐటీ సెక్టర్ డెవలప్ చేసి కేటీఆర్ గారు అక్కడ కూడా ఐటీ రంగంలో కూడా ఉపాధి కల్పారు. నేను అడుగుతున్న ఒక్క ఉద్యోగం అని వచ్చిందా? శ్రీధర్ బాబు గారిని కూడా నేరుగా ప్రశ్నిస్తున్నాము. మీరు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారు, ఎన్ని కంపెనీలు తెచ్చిరు, ఒక్క ఇటుకనన్నా ఈ రాష్ట్రంలో వర్షిరాని కూడా నేను శ్రీధర్ బాబు గారిని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాం. పెట్టుబడులు తెచ్చిన అన్నారు కదా, ఏవి మీ పెట్టుబడులు? ఎక్కడున్న మీ అద్దాల మేడలు ఒక్కటన్నా చూపించండి. 2 సంవత్సరాలు గడిచింది కదా, ఒక్క భవనమన్నా మీరు చూపించాలని కూడా మేము ఐటీ శాఖ మంత్రిని కూడా కోరుతున్నాం. ఏంటి అసలు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి తెలంగాణలో? చాలా దయనీయమైన స్టేట్లో ఉన్నారు నిరుద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫామ్ అయింది. ఎందుకని 2 నెలల్లో 100 డేస్లో 2 lakhs ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినారు. కానీ చూస్తే నిజానికి మొత్తం మోసాలే, మొత్తం అబద్ధాలే. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ లేవు, వాళ్ళు క్యాలెండర్లు ఇస్తలేదు, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో వాళ్ళకి అసలు గుర్తుందో లేదో అన్న విషయం కూడా మన నిరుద్యోగుల్లో అంతు చిక్కని విషయం. ఇస్తారా లేదా, ఎప్పుడు ఇస్తారు? పాపం నిన్ననే ఒక అబ్బాయి ఎల్బీ నగర్లో సూసైడ్ చేసుకొని 7 ఏళ్ల నుంచి లేదంట ఆయనకు ఉద్యోగం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ఎంతో వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎంతో ఉత్సాహంతో వెయిట్ చేసి ఉద్యోగం రాక, డబ్బులు లేక, నిరుద్యోగ వృత్తి వాళ్ళు ఇయ్యక ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట. సో ఇంకా ఇది ఒక్కటే అని కాదు, ఐ థింక్ ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు కూడా తక్కువైపోయినాయి. బికాజ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా డౌన్ఫాల్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన తెలంగాణ అనేది లాస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ట్రాఫిక్ జామ్ చూడొచ్చు ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది, ఇప్పుడు ఎంత ఘోరం అయిపోయింది. కంపెనీస్ ముందుకు వస్తలేవు, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నారు. సో ప్రైవేట్ సెక్టర్లో చూసుకున్నా ఉద్యోగాలు అనేవి తక్కువ అయిపోతున్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో అయితే ఉట్టి మోసాలు, అబద్ధాలు అని చెప్పి ముందుకు తెలుస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి ఏంటంటే చెప్తున్నాడు, ఈ విషయం కూడా చెప్పిండు, ఇస్తాము ఉద్యోగాలు వీళ్ళకి, థర్డ్ జెండర్స్కి. ఈ సెట్ దట్ లైక్ ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఇస్తాను అని చెప్పి ఒకప్పుడు చెప్పిండు. ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ చూసినరా? ఏ ట్రాఫిక్ సిగ్నల్ అయినా ఎవరైనా ట్రాన్స్జెండర్స్కి ఇప్పటి వరకు ఉందా? లేదు. మాటలు చెప్పడం తప్పితే అది చేతల్లో చేయడం ఆయనకి సాధ్యం అయితలేదు. దట్స్ వై ఐ థింక్ ఎవ్రీ వన్ థింగ్స్ ఈజ్ చాతగాని సీఎం. ఉట్టింగ్నే ఎవరు అన్నారు. ఆయన చేసే పనులకి, ఆయన చెప్పే మాటలకి పొంతలేదు కాబట్టి జనాల్లో ఆల్రెడీ ఆ థాట్ అనేది పాకింది. అండ్ ఇప్పటికైనా మేల్కొని దయచేసి స్టూడెంట్స్ ఈజ్ ఎవ్రీథింగ్, రైట్? విద్యతోటే మనం అంతా ఎదిగేది అనేది ఉంటుంది. మన విద్యారంగంలో మనం బడ్జెట్ సరిగా లేదు. మొన్నసారి బడ్జెట్ 6 to 7% అంట. వేరే స్టేట్స్లో మనకి ఇంకా ఎంత, ఇట్స్ లైక్ అరౌండ్ సమ్ 12 or 13%, బట్ మన స్టేట్స్లో ఇంతానం తక్కువ ఉంటుంది. సో మనం ఏ రకంగా మనం విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాం, మనం ఫీ ఎంబర్స్మెంట్ అనేది ఇస్తలేము. రూరల్లో మొత్తం విద్యా సంస్థనే కొలాప్స్ అయిపోతుంది. నేను ఇప్పుడు వెళ్తే పిల్లలు కాలేజెస్ మూసేస్తున్నారు అనమాట. నాకు తెలిసిన కాలేజెస్ మా కాన్స్టిట్యున్సీలో ఎన్నో మూసేశారు. ఎందుకు? మాకు డబ్బులు వస్తలేదు, మాకు నడపడం అయితలేదు బిజినెస్ అని చెప్పి. అంటే వాళ్ళకి రాక ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? లాస్ట్కి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లాంటివి అసలు విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని జాబ్ క్రియేషన్, రూరల్ ఎకానమీస్, ఐ థింక్ రూరల్ ఎకానమీస్ అనేది మనము యాజ్ అ నేషన్ భారతదేశంలో దట్ ఈస్ వేర్ వీ షుడ్ బి హెడింగ్ యాజ్ అ విజన్. ఇవన్నీ ఆలోచించి ఫ్యూచర్ సిటీ ఒకటే కాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడున్న సిటీని మనం ఎట్లా మెరుగు చేసుకోవాలి, ఎట్లా ఉద్యోగాలు లేదు లేదు చిక్కడపల్లి లైబ్రరీ అక్కడ హాస్టల్స్ లో ఉండి ఉండక తిండి తిని తినక అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చదివియడం ఏంటి అంటే ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఒక గట్టిగా డెఫినెట్లీ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగ లేని రేట్ ఇస్ మోర్. లైక్ యూనో
educated youth's unemployment rate is more than non-educated people's unemployment rate. అంటే మనం ఇంత డబ్బులన్నీ ఫ్యామిలీస్లో ఎట్లుంటాయి ఊర్లో అన్ని ఎంత డబ్బులు వచ్చినా ప్రతి ఒక్కటి మనం పైసా ఎడ్యుకేషన్ మన పిల్లల బాగు కోసమని మనం పెడతాం. అంత పెట్టిన తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు కష్టపడి చదువుకున్న తర్వాత లాస్ట్కి చూస్తే జాబ్ ఉండదు ఏముండదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతారు? పైసలు లేకుండా ఎట్లా బతుకుతారు? ఉద్యోగం లేకుండా ఎట్లా బతుకుతారు? సో ఇట్స్ అ వెరీ బిగ్ ట్రాజెడీ ఇప్పుడు జరుగుతుంది తెలంగాణలో. ఇంకా అన్నిటికంటే ఘోరం ఏంటంటే వాళ్ళని మోసం చేసి తీసుకున్నారు ఓట్స్. నిజం చెప్పకుండా, నిజాన్ని చూపించకుండా ఏదో ఒక గాలిలో చూపించి పెద్ద పెద్ద డ్రీమ్స్ అన్నీ చూపించి వచ్చి తీసేసుకొని ఇప్పుడు మోసం చేస్తున్నారు. అండ్ చేంజ్ కావాలి ఇప్పుడు. అందుకోసం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా నేను నిలదీసి అడుగుతున్నారు, మీరు ఎప్పుడు సృష్టిస్తారు? మీరు ఎప్పుడు క్యాలెండర్స్ని రిలీజ్ చేస్తారు? మీరు ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తారు? మీరు ఎప్పుడు ఇవన్నీ చేస్తారు? ఇంకా పెట్టిన పేపర్ కూడా మొన్న సేమ్ మార్క్స్ ఇష్యూ, సేమ్ నా రోల్ నెంబర్ ఇంకా సెకండ్ రోల్ నెంబర్కి సేమ్ మార్క్స్ ఉన్నాయన్నమాట. సో తెలుగు పేపర్ రాసిన వాళ్ళకి వెరీ లో మార్క్స్ కంపేర్ టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హయ్యర్ మార్క్స్. సో పెట్టిన ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఫేర్గా చేయలేరు, ఫేర్గా ఎగ్జామ్స్ అనేది వాళ్ళు పెడతలేరు. సో ఇవన్నీ విషయాలు అసలు గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డికి అవసరమా? అసలు విద్యా విభాగం ఆయనకు అవసరమా? మినిస్ట్రీ ఆయనకి ఇన్నిగానం పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, అవసరమా ఇదంతా? ఎవరికైనా మంచి ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఈ విద్యా విభాగం మినిస్ట్రీ ఇచ్చేసి ఆయన పక్కన తప్పుకొని ఆయన వేరే చర్యలు చూడాలని చెప్పి ఆయనకి కోరుతున్నాను. అండ్ విద్యార్థుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నిరుద్యోగ వృత్తి ఏదో ఇస్తా అన్నారు కదా, ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నిలదీసి అడుగుతున్నాను. అండ్ యా, పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది తెలంగాణలో. నిరుద్యోగులు సంబంధించి ఏ ఉద్యోగాలు లేక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూపులతో ఇక్కడ చాలా డబ్బులతో బ్రతకడం ఏంది పరిస్థితి? ఫస్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గద్దె దిగితే ఈ ఉద్యోగులకు ఉద్యోగాలు అనేవి ఇప్పుడు కంప్లీట్గా వస్తాయని అయితే నేను చెప్పలేను, ఎంతో కొంత ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఇంత కూడా చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు జాబ్స్ అనేవి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ త్రూనే వస్తాయి. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చూసుకుంటే అది ఆయనకి ఎలిజిబిలిటీ లేదు. సీఎంగా ఉన్నాడు కాబట్టి సీఎం పదవి ఏదో ఆయన చూసుకోమంటే కరెక్ట్. అదే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది స్టార్టింగ్ లైక్ గ్రౌండ్ స్టేజ్ నుండి హైయర్ స్టేజ్ వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు. ఆయన బీయింగ్ అ సీఎం అంత కాన్సన్ట్రేట్ చేయలేరు. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ పర్పస్ చూసుకుంటే మొత్తానికి విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. సూసైడ్ చేసుకోక ఇంకేం చేస్తారు వాళ్ళు, ప్రభుత్వమే అలా ఉంది. అండ్ ఆల్సో విద్యార్థులు ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళు ముందుకొచ్చి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. అలా ప్రశ్నించకుండా సూసైడ్స్ అనేవి చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ప్రెషర్, ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్, బయట ఫైనాన్స్ ప్రెషర్, ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు ఇస్తామన్న గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా ఇస్తే బెటర్. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి ఒక కథం ముట్టి నిన్ను గద్దదించే వరకు ఊరుకోదు అని చెప్పేసి సవాల్ చేస్తున్నాం. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నంటే రాష్ట్ర అభివృద్ధి, మనం విద్యార్థుల్ని నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి చేయడం అనేది కుదరదు. యాక్చువల్గా ఇప్పుడు ముఖ్యమంత్రి తనే కాబట్టి రాష్ట్ర అభివృద్ధి తన ఎజెండా కావాలి. సో రాష్ట్ర అభివృద్ధి ఎజెండా అయితే దాంట్లో ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే అందరికీ ఉద్యోగాలు రావాలి, స్కాలర్షిప్స్ ఇవ్వాలి. అప్పుడు ఏమైందంటే స్కాలర్షిప్స్ కరెక్ట్ టైంకి ఇస్తే చదువుకోవడానికి మొగ్గు చూపుతారు. అండ్ తద్వారా ఇల్లిటరసీ తగ్గుద్ది. అండ్ ఇంకోటి ఉద్యోగాలు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కుదరదు, ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు. సో అందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తేనే కదా వాళ్ళకి ఇన్కమ్ పెరిగేది.
సో ఇక్కడ నేను రెండు విధాలుగా దీన్ని చూస్తాను నేను. ఒకటి ఏంటంటే మనం సూసైడ్ నిరుద్యోగులు సూసైడ్ చేస్తున్నారంటే ప్రభుత్వం సిగ్గుచేటుగా భావించాలి. ఎందుకంటే అదేదో మనమే చేసిన మన వల్లనే చేసుకుంటుండ్రు అన్నంత రియలైజేషన్ ప్రభుత్వానికి వస్తేనే సెన్సిబుల్ యాక్ట్ అనేది వాళ్ళు చేస్తారు. సెన్సిబుల్గా ఏదో ఒక స్టెప్ వేస్తారు. ఇంకా 3 years ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా చేయొచ్చు ఇప్పటికి కూడా వాళ్ళు అనుకుంటే. ఇంకోటి విద్యార్థులకి నిరుద్యోగులకు చెప్పదలుచుకుంది ఏంటంటే వీ షుడ్ స్ట్రైవ్ అండ్ సూసైడ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. మనం స్ట్రైవ్ చేయాలి. మనం ప్రిపేర్ అవుతూనే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇలాంటి బీఆర్ఎస్వి లాంటి సంఘాలతో మనం జాయిన్ అయ్యి మన వాయిస్ కూడా ఇస్తే సో వీ కెన్ సమ్హౌ వీ షుడ్ కాంట్రిబ్యూట్, వీ షుడ్ స్ట్రైవ్, వీ షుడ్ ఫైట్. కానీ సూసైడ్ అనేది ఆప్షన్ కాదు. ప్రభుత్వం కూడా అదేదో మన వల్లనే సూసైడ్ చేసుకుంటూ అది మన తప్పే కదా అన్నట్లు వాళ్ళు రియలైజ్ అయితే కానీ వాళ్ళు సెన్సిబుల్ డెసిజన్ తీసుకోలేరు. ఇంకా ఏదో కారణాలు చెప్తూ పోతే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. చిక్కడపల్లిలో నిరుద్యోగులు పడుతున్న బాధలు ఏంటి అసలు ఇప్పుడు? చిక్కడపల్లిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, డేట్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఆ ప్రభుత్వం గవర్నమెంట్ పెట్టి 5 రూపాయల భోజనం తినక వాళ్ళు రూమ్ రెంట్లు కట్టలేని పరిస్థితిలో కూడా లైబ్రరీకి వెళ్ళి చదువుకునే విద్యార్థులు మనకు కనిపిస్తారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి ఏ నోటిఫికేషన్ కూడా కరెక్ట్ లేదు. ఇవాళ అప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లకు జాబులు ఇచ్చి పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినటువంటి చెప్పుకున్నటువంటి ఘనత ఈ సీఎం రేవంత్ రెడ్డిది. నేనేమంటున్నా, ఇవాళ అక్కడ చిక్కడపల్లిలో లైబ్రరీలో చదువుకునే విద్యార్థులకు కనీసం చైర్లు కొనుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళకు ఫుడ్ అన్నం తినే 5 రూపాయలు కూడా కనీసం లేవు. కాబట్టి ఇవాళ కొంతమంది విద్యార్థులు నిన్నటికి మొన్న చూసుకుంటే నిజాం కాలేజీలో డిగ్రీ చదివినటువంటి విద్యార్థి ఏ నోటిఫికేషన్ లేక ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నట్టు దీనికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేదు, కనీసం డేట్స్ లేవు. మేము 1 నెల 1 సంవత్సరం తర్వాతనో లేకపోతే 5 నెలల తర్వాతనో ఇస్తా అని వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు ఎలాంటి బలన్మరానికి కూడా గురి కాకుండా చదువుకుంటూ ఆ లైబ్రరీలో ఏదో తినక ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలా మీరు గమనించాల్సింది ఏంది, జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పి ఆ రోజు కరెక్ట్ డేట్స్ ఇవ్వండి. చదువుకుంటూ ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేస్తున్నాం అని చెప్పి ఆవేదనతో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఎలాంటి పరిస్థితులు చూస్తున్నామంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఎంతోమంది. మళ్ళీ ఆ 10 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి చరిత్ర మనం మళ్ళీ చూస్తున్నాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులంతా కలిసి ఎంచుకున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో మరోసారి మంచి ప్రభుత్వాన్ని, ఉద్యోగ నోటిఫికేషన్ వేసే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని చెప్పి నిరుద్యోగులకు తెలియజేస్తున్నాం.